ఈ సైప్రస్ అండ్ గ్రీస్ ఎస్ వీటితోటి మనం చేసుకుంటున్నా లేకపోతే చేసుకోబోతున్నా ఆల్రెడీ చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు ఏంటి? అంటే ఇప్పుడు మనం వియత్నాంది మనం మాట్లాడాం, ఇండోనేషియా చర్చలు ఉన్నాయని చెప్పాం, అండ్ మయన్మార్ ఎన్ఎస్ఏని కలవడం, రాష్ట్రపతితో మాట్లాడడం, ఇవన్నీ అధికారికంగా వచ్చినవి. విచిత్రం ఏంటంటే సైప్రస్ కన్ఫర్మ్ చేయలేదు, గ్రీస్ కన్ఫర్మ్ చేయలేదు, భారత్ కన్ఫర్మ్ చేయలేదు బ్రహ్మోస్ మనం ఇస్తున్నామని దేశాలకి. ఇది కన్ఫర్మ్ చేసింది టర్కీ. టర్కీలో ప్రభుత్వానికి ఎవరైతే అంటే ప్రభుత్వం నడిపే వాళ్ళ ఎకోసిస్టమ్ ఇంటలెక్చువల్స్ అని అంటారో వాళ్ళ మీడియా హౌసెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే భారత్ బ్రహ్మోస్ ఇస్తోందని. అండ్ టైమింగ్ కూడా ఏంటంటే ఒక రకంగా మనం చైనాని శత్రువుగా ఉన్న దేశాలకు ఇస్తున్నప్పుడు మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అనే సందేహం అందరికీ వస్తుంది. సో ఏంటంటే అది చాలా బలంగా వెళ్తోంది. అండ్ దానికి ఇంకొక కారణం ఏంటంటే ఇటీవల సైప్రస్ రాష్ట్రపతి భారత్ వచ్చారు. ఆయన ఐ థింక్ కిందటి వారమో ముందు వారము వచ్చినప్పుడు మనం దాన్ని స్ట్రాటజిక్ గా కూడా మనం ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నాం. ఐ థింక్ ఒక ఏడాది లోపల మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు. ఎస్, కిందటి ఏడాది ఈ లోపలే ఎస్ ఆయన వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళారు, బార్డర్ కూడా అక్కడ చూపించారు అక్కడ రాష్ట్రపతి. దాని తర్వాత ఇప్పుడు ఆయన వచ్చారు. మనం దాని స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అన్నో మనం రిలేషన్ ని పెంచుకున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం బ్రహ్మోస్ ఇస్తున్నాం అని చెప్పి ఒక వార్తలు ఉన్నాయి సైప్రస్ కి. అండ్ గ్రీస్ కూడా మనం బ్రహ్మోస్ ఇస్తున్నామని వార్తలు ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఈ ఇప్పుడు మనం వియత్నాంకి ఇస్తే ఆ సమస్య చైనాకి, సౌత్ చైనా సీలో చైనాది ప్రభావం తగ్గుతుంది. అలాగే సైప్రస్ కి గ్రీస్ కి గనక మనం బ్రహ్మోస్ ఇచ్చినట్టయితే మనం టర్కీని బలహీనపరిచినట్టు. ఎందుకంటే టర్కీ చాలా ఎక్కువగా శత్రువుగా చూసేది, ఆక్రమించుకోవాలని చూసేది, ప్రభావం తగ్గించాలని చూసే దేశాలు ఏంటి అంటే సైప్రస్ అండ్ గ్రీస్. రెండు దేశాలు ఆల్రెడీ సైప్రస్ కొంచెం ఆక్రమించుకుని అది వదలట్లేదు. సైప్రస్ అది నాదేనని అంటుంది టర్కీ. సో ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. మనం చూసుకుంటే కనుక సైప్రస్ ఇంకా గ్రీస్ తీర ప్రాంత దేశాలు మెడిటరేనియన్ సీలోకి వస్తాయి. ఆ మెడిటరేనియన్ సీలో ఏంటి అంటే ఇటీవల గ్యాస్ రిజర్వ్స్ చాలా బయటపడ్డాయి. అండ్ మన సీమెక్ ప్రపోజల్ కూడా టర్కీకి కంట్లో నలుసులాగా. ఎగ్జాక్ట్లీ